హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మనీ. హోప్ యూ ఎవ్రీవన్ ఇస్ గుడ్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ మన రాజస్థాన్ సిరీస్లో నేను వచ్చేసి అయితే రూమ్కి వచ్చేసి అయితే ఫ్రెష్ అప్ అయిపోయినంత చూస్తున్నారు కదా, డార్మెటరీలో అయితే స్టే చేస్తున్నాను నేను. సో మీరు అనమాట. అండ్ నేనైతే ఇప్పుడు ఎక్స్ప్లోరింగ్కి అయితే వెళ్ళిపోతున్నాను బయటికి. సో మనం వెళ్తూ అయితే అన్నీ మాట్లాడేసుకుందాం. అండ్ కొత్తగా ఈ ఛానల్కి వచ్చిన వాళ్ళైతే నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రాజస్థాన్లో కంప్లీట్గా ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను మీకు, ఎక్కడ వెళ్తారు ఎక్కడైనా చెప్పేసి. బ్లాగ్స్ చూడండి, మీకు అర్థమవుద్ది ఎలాంటి ప్లేసెస్ ఉన్నాయని చెప్పేసి. ఇంకా మనమైతే ఇప్పుడు నేనైతే అమీర్ ఫోర్ట్కి అయితే స్టార్ట్ కాబోతున్నాను అనమాట. సో మీకు ఇంతకుముందు ప్రీవియస్ బ్లాగ్లో చూపించాను కదా, బైక్లో తీసుకున్నాం కదా. అండ్ అక్కడి నుంచి అయితే మనం ఇక్కడ నుంచి అమీర్ ఫోర్ట్కి సో ఒక 14 కిలోమీటర్స్ ఏమో అట్లా ఉంటుంది. సో అక్కడికైతే స్టార్ట్ అయిపోదాం. మనమైతే చూస్తాను, మధ్యలో వీలుంటే నా టైం ఉంటే తినేసి వెళ్తాను. ఇంకా వెళ్ళిపోతే అయిపోతుంది, ఇంకా వెళ్ళిపోదాం మనం. గాయస్ నేనైతే సో అదే వెళ్ళే ఎంట్రన్స్ అనమాట, అమీర్ ఫోర్ట్కి వెళ్ళే ఎంట్రన్స్ ఇది. సో కొంచెం ఘాట్ సెక్షన్ అయితే ఉంటుంది, మొత్తం మౌంటైన్ మీద కదా. సో బస్సెస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి పైకి అయితే. సో ఇంకా అయితే వెళ్ళిపోదాం మనమైతే. గాయస్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, సో ఇదే అంబర్ ఫోర్ట్ అనమాట. సో దీన్ని అమర్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు దీన్ని. సో యాక్చువల్గా మెయిన్ ఏంటంటే అమర్ ఫోర్ట్ అంటారు అలా అనమాట. మోస్ట్లీ ఏంటంటే అమర్ ప్యాలెస్ అని పిలుస్తారు అనమాట ఓవరాల్గా. సో ఇప్పుడు మనం అయితే పైకి వెళ్దాం. అక్కడికైతే ఏంటంటే మనకు అక్కడ పార్కింగ్ అయితే పైకి వెళ్ళిపోవాలి. వాయిస్ ఎట్లా వస్తుందో నాకు కూడా తెలియదు, చూద్దాం. ఇంకా పైకి అయితే వెళ్ళిపోదాం మనం. ఒక ఫోటో అయితే ఇక్కడ తీసేసుకొని ఇంకా వెళ్ళిపోదాం. సో గాయస్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇది స్పాట్ అనమాట, ఫోటో స్పాట్. సో అందరు ఆల్రెడీ పైకి వెళ్ళిపోతున్నారు. సో మనకు అక్కడి నుంచి అయితే ఎంట్రీ ఉంటుంది, అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, సాధువులు అంటారు కదా, పాములు ఆడిచ్చేవారు. అండ్ అలా చూస్తే అయితే మనం ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం అక్కడికైతే, ఫోటో దగ్గరికి అయితే. గైస్ ఇదే పన్నా మీనకా కుండ్ చూస్తున్నారు కదా. సో ఇక్కడ మనకు ఈ రాజస్థాన్లో చాలా ఎక్కువ కనబడతాయి అన్నమాట ఈ స్టెప్ వెల్స్. అండ్ సింపుల్గానే చాలా అట్రాక్ట్గా అండ్ సూపర్ డిజైన్ అని చెప్పొచ్చు మనమైతే. సూపర్ ఉంది. చూడండి అలా ఫిషెస్ కూడా తిరుగుతున్నాయి చాలా వరకు. చూడండి ఎంత బాగా కనబడుతుందో. అండ్ దీన్ని బావోరి అని పిలుస్తారంట, దీని యాజ్ పర్ దాని ప్రకారం అయితే. చూడండి సరే, కంప్లీట్గా డిజైన్ అయితే చూసేయండి మీరు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో ప్లేస్ అయితే. సో మనకు అమీర్ ఫోర్ట్ వెళ్తుంటే ఈ ప్లేస్ వస్తుంది అనమాట. ఇక్కడ ఆగి దీన్ని విజిట్ చేసుకొని మీరు వెళ్ళాలి ఖచ్చితంగా, అదన్నమాట. చాలామంది ఫారినర్స్ వస్తున్నారు అసలు నిజంగా ఇక్కడికి. జైపూర్ ఇలా ఫారినర్స్కి ఇలాంటి ప్లేస్లు అంటే చాలా ఇష్టం అనుకోండి, అందుకని చెప్పేసి చాలామంది విజిట్ అవుతుంటారు ఎక్కువ శాతం. చూసారు కదా, చాలా చాలా బాగుంది. మీకు కూడా ఒక 5 మినిట్స్ అయితే స్పెండ్ చేశాను. ఇంకా చూపుకున్న లొకేషన్ అయితే అన్నీ చాలా ఫిషెస్ ఉన్నాయి మరి. ప్లేస్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి మనకు పక్కనే జగత్ శిరోమణి ఆలయం అని చెప్పేసి ఉంటుంది. అండ్ అంబర్ ఫోర్ట్ వెళ్తుంటే సో దాన్ని విజిట్ చేసుకుని కూడా వెళ్తారు చాలామంది. అండ్ మనం ఇప్పుడైతే దాని దగ్గరికి అయితే వెళ్దాం. ఓకే, వెళ్ళిపోదాం. మనమైతే వాటర్ అంతా బాగాలేనట్టున్నాయి, అంత వెళ్దాం ఇంకా. గ్యాస్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇదే జగత్ శిరోమణి ఆలయం అనమాట. చూస్తున్నారు కదా, జగత్ శిరోమణి టెంపుల్. 9 to AM అని చెప్పేసి 9 to 10. లుక్ చూడండి ఎంత బాగుందో టెంపుల్ వచ్చేసి. గాయ్స్ మనకు మెయిన్ అట్రాక్షన్ ఇదే అన్నమాట. చూడండి, ఒక తోరణం అంటారు కదా, తోరణం లాగా ఉంది ఎంట్రన్స్. సో జగత్ శిరో, సో దానికి అర్థం అదే అన్నమాట. ఎంత బాగుంది చూడండి. అంటే ఇక్కడ మనకు 2 ఏనుగులు కూడా ఉన్నాయి ఎంట్రన్స్లోనే. బాగుంది. ఇక్కడ అవుట్లుక్ చూడండి ఎంత పర్ఫెక్ట్ ఉందో. నాకు దీన్ని చూస్తుంటే సో ద్వారక గుర్తు వస్తుంది. అక్కడ పైన సేమ్ ఇలాగే ఉంటుంది మనకు. సో ఇలా కూడా కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా అలా ఉంటుందిలేండి. అంతే, ఇంకా లోపలికైతే వెళ్దాం మనం. సో గైస్ ఇదే అన్నమాట జగత్ శిరోమణి టెంపుల్. లోపల మనకి టెంపుల్ అయితే ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి సో విష్ణువుకి శివునికి డెడికేట్ చేసి ఈ టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ టెంపుల్ వచ్చేసి 1608 ADలో అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అండ్ సో కనకవాట్ అనే ఆయన దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అప్పుడు సో తన క్వీన్ అయిన మీరాబాయ్ అనే క్వీన్కు సో డెడికేట్ చేస్తూ అండ్ వాళ్ళ గురించి అయితే ఈ టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా మీది, చాలా బాగుంది అయితే అసలు కన్స్ట్రక్షన్ వీడంతా ఓవరాల్గా సూపర్ ఉంది. లోపలికి వెళ్ళి ఒకసారి అంతా చూసేద్దాం మనం. చూడండి ఎంత బాగుందో కన్స్ట్రక్షన్ ఆఫ్ స్టైలు.
అక్కడ కూడా వెళ్ళి చూపిస్తాం మీకు ఎలా ఉందంటే అంతా. గ్యాస్ నేనైతే టెంపుల్లోకి వెళ్ళలేదు, ఒక్కసారి టెంపుల్ చూడండి ఎంత బాగుందో అసలు, ఎంత సూపర్ ఉంది అసలు, అదిరిపోయింది అసలు, సూపర్ అండ్ సూపర్. నెల వస్తుంది దర్శనంకి అయితే ఒకసారి. దీని ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ చూడండి ఎంత బాగుందో, సూపర్ అంటే సూపర్ ఉంది చూడండి, పర్ఫెక్ట్ అండ్ ఎంత నీట్గా చేశారు చూడండి అసలు, సూపర్ ఉంది అసలు, ఎంత బాగుందో. అండ్ మనకి అంత కనబడుతుందంతా అంబర్ ఫోర్ట్ అనమాట. సో కంప్లీట్గా అదే ఉంది. సో ఇక్కడ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ వీటి ఇలా ఉంటాయి కాబట్టి సో ఇలా చేస్తారనమాట ఓవరాల్గా. అండ్ ఈ టెంపుల్ సో కన్స్ట్రక్షన్ గురించి చెప్పాను కదా. సో ఇక్కడ సో పేరు దగ్గర ఉన్నప్పుడు సో మొఘల్స్ అనేటి సో కృష్ణా డైలీని డ్యామేజ్ చేస్తారేమో అని సో అమీర్ అంటే మనకు ఏమంటారు, మీరా జాన్ బాయ్ అనే ఒక క్వీన్ అన్నమాట. సో ఆ క్వీన్కి కృష్ణుడు అంటే అపారమైన భక్తి. సో ఆ భక్తి కోసం ఆ కృష్ణుడు ఐడల్ని డ్యామేజ్ చేస్తారని చెప్పేసి అక్కడి నుంచి సో ఈ ప్లేస్కి అయితే తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు మీకు చూపించాను కదా, సో లోపల ఉన్న ఐడల్ అయితే కృష్ణుడు అన్నమాట. అందుకే సో సేఫ్గా అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సో అప్పటి నుండి దానికోసం ఇక్కడ ఇది కన్స్ట్రక్షన్ చేసి సో ఓవరాల్గా ఇట్లా ఉంచడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నమాట. సో లోపలికి వెళ్ళేసి మనం వచ్చేద్దాం అయితే. అండ్ ఇక్కడ ఈ టెంపుల్కి ఇంకో నేమ్ వచ్చేసి జగత్ శిరోమణి ఆలయం కాకుండా సో అమీర్ జాన్ బాయ్ అనే టెంపుల్ అని కూడా పిలుస్తారన్నమాట ఈ టెంపుల్ని. చూడండి చాలా బాగుంది. ఇదంతా చైనా వాళ్ళు ఉంటే చూసిండు, మొత్తం ఈ ఆల్మోస్ట్ ఒక 20-30 ఎకర్స్ మౌంటైన్ మీద మొత్తం వాళ్ళలాగా ఉంది. నేను అప్పంచులుగా అది గమనిస్తున్నాను. అండ్ చేసేసుకొని మనం అమీర్ ఫోర్ట్ని చూడడానికి అయితే వెళ్దాం. ఒక్కొక్కటి వెళ్ళిపోదాం, ఇంకా అక్కడికి కూడా అయితే దర్శనం చేసుకొని అయితే వెళ్తాను అక్కడికి. లిటరలీ ఏం చెప్పలేకపోతున్నా, ఎంత బాగుందంటే అసలు శ్రీకృష్ణుడిని ఆమె ఎంత అసలు దీంతో మన పూజిస్తుందో అంతకు మించి ఇప్పుడు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఎంత బాగుందో అసలు విగ్రహం, సూపర్ అంటే సూపర్ ఉంది. లోపల డిజైన్ కూడా మామూలుగా లేదు అసలు, అదిరిపోయింది అనుకుంటా. అసలు ఖచ్చితంగా మీరు విజిట్ అయిపోవడం, మీరు వస్తే మాత్రం అదనమాట. ఇంకా మనం వచ్చేసి అమీర్ ఫోర్ట్కి అయితే వెళ్దాం మనం. అండ్ ఇది గాయస్ అయితే బైక్ అక్కడ పార్క్ చేసి ఎంట్రన్స్ అనమాట. చూస్తున్నారు కదా, అంత క్రౌడెడ్ ఉంది. చాలామంది ఫారినర్స్ వచ్చారు, నేను చూస్తున్నాను అప్పటి నుంచి చాలామంది ఉన్నారు అనుకోండి నిజంగా. సో ఇక్కడ టర్నింగ్ పాయింట్ అనమాట ఇది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఎలా అంటే అప్పట్లో మనకు సో ఈ కోటలోకి రావాలంటే ఇదే ఎంట్రన్స్ అనమాట. సో ఈ ఎంట్రన్స్ త్రూ వచ్చేవాళ్ళు అన్నమాట వాళ్ళు, ఎవరైనా కానీ. లోపలికైతే వెళ్దాం మనం ఇప్పుడు. గాయస్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇదే అనమాట అంబర్ ఫోర్ట్ ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు సో మనం ఇక్కడ వచ్చామన్నమాట ఇప్పుడు. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. రాజ కుటుంబీకులు వాళ్ళంతా ఈ ఎంట్రన్స్ అలా వచ్చారన్నమాట. సో ఇదంతా వాళ్ళ సో ఓపెన్ ఏరియా గ్రౌండ్ అనమాట. ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇక్కడ మనకు టికెట్ కౌంటర్ ఉంటుంది, లైట్గా ఫుడ్ కూడా మనకు అవైలబుల్ ఉంది. ఫస్ట్ మనం టికెట్ తీసుకొని అయితే సో ఎంట్రన్స్ త్రూ లోపలికి అయితే వెళ్ళిపోవాలన్నమాట. మొబైల్ అయితే ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ పెట్టాను, కనెక్షన్లో ఉంది ఆల్రెడీ. అండ్ అయితే మనం అయితే టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోవడం. వెళ్తూ అయితే డీటెయిల్స్ అయితే మాట్లాడాలి. టికెట్ తీసుకున్నాను చూడండి, 100 రూపీస్ ఉంటుంది టికెట్. ఇక్కడ మనకు ఓపెన్ విండోస్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇది తెలుసు వ్యూ ఎంజాయ్ చేయడానికి చూడండి. మీకు చైనా వాళ్ళని చెప్పాను కదా, అది ఇదే అన్నమాట. చూడండి ఎంత పెద్ద ఉందో. ఇంచల్ వ్యూ బాగుంది సార్, ఎంత బాగుందో వ్యూ, మస్తుంది అనుకోండి కదా. అంతా పార్కింగ్ పెట్టేసుకున్నారు అంతా. ఇక్కడ ఏరియా అంతా అదే చూడండి, ఎంత లాంగ్ వైడ్ ఉందో. ఇది చుట్టూ ఉంది ఓవరాల్గా. గ్యాస్ ఇక్కడ చూసారు కదా. సో ఇక్కడ నుంచి మనం ఎంట్రన్స్ టికెట్ తీసుకొని ఇప్పుడు పైకి వచ్చాం. సో ఇక్కడ టికెట్ అయితే స్కాన్ చేసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాం మనం. ఇంకా సో లోపలికి వెళ్ళిపోదాం. సో టికెట్ స్కానింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ ఒక పని హోల్ కొట్టారు అంటే ఎంట్రీ అయిందాక అనమాట. సో ఇంకా ఎక్స్ప్లోర్ చేసేద్దాం వెళ్ళిపోయి. మామూలు లేరు ఫారినర్స్, అసలు ఎంతమంది వచ్చారు చూడండి. వావ్, అదిరిపోయింది గాయస్ అసలు చూడండి. ఒక్కసారి దీని ఆర్కిటెక్చర్ ఒక్కసారి చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఫుల్ హీట్ ఉంది, ఫోటోస్ వస్తారో నాకైతే ప్రాపర్ ఐడియా లేదు. ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ మనకు పైనుండి జీప్ సఫారీ ఉంటుంది అండ్
ఎలిఫెంట్తో రావచ్చు, నడుచుకుంటూ రావచ్చు, 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా కింద. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మన రౌండ్ వేసుకుంటూ మన మీనకొండ అండ్ శిరోమణి టెంపుల్ చూసుకొని అలా పైకి వచ్చామన్నమాట. సో ఇలాగ వేస్తారు అందరూ చాలామంది. ఇంకా చూడండి ఎంత బాగుందో అసలు, అన్నీ ఫిక్స్ మీద పడిపోయారు అందరు. సో లోపలికి వెళ్ళొచ్చు మనం, వెళ్ళి అంతా చూసుకొని రావాలి. ఇంకా ఫాస్ట్కి వెళ్ళి, ఎండ మాత్రం మామూలుగా లేదు అసలు, తీరిపోతుంది అనుకోండి, పిచ్చి ఎండ కొడుతుంది. సో వెళ్దాం, ఇంక లోపలికి అయితే వెళ్దాం మనం. ఇక్కడ చూడండి, దాని గురించి కొంచెం ఇక్కడ డీటెయిలింగ్ అయితే ఉంది చూసారా. సో స్క్రీన్ షాట్ కొట్టేసుకుని చెప్పండి మీరు. ఇంతమంది కాదు ఇవ్వాలని చెప్పాను కదా. సో ఇక్కడ నుండి ఇలా 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 మొత్తం ఈ ఫోర్ట్ ఎంత చుట్టూ ఉందో అంత చుట్టూ లాంగ్ వైడ్గా ఉంది చూడండి. మామూలుగా అసలు ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ అయితే వేసారేమో అప్పుడు మరి ఆ టైంలో. చూడండి, స్కూల్స్ నుంచి కూడా వెకేషన్ లాగా తీసుకొస్తారు కదా, తీసుకొచ్చారన్నమాట. ఫొటోస్ దిగాలి. ఇక్కడ కనిపిస్తుంది చూసారా. సో దీన్ని అయితే దామోదర్ మీకు స్టార్టింగ్లో చూపించాను కదా హిస్టరీ అని చెప్పేసి. సో ఇది ఒక ఎలిఫెంట్ షేప్లో అయితే దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. అండ్ రాజుగారు అప్పుడు పాలించిన టైంలో సో ప్రజల సమస్యలను ఇక్కడ తెలుసుకోవడానికి సో ఈ ప్లేస్ అయితే సో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది దానికి సపరేట్గా. చూస్తున్నారు కదా. సో ఒక ఎలిఫెంట్ ఆఫ్ టైప్లో అయితే దీన్ని క్రియేట్ చేయడం జరిగింది సరే. పక్క వ్యూ కూడా చాలా బాగుంటుంది అనుకోండి. వ్యూ కూడా అదిరిపోద్ది సైడ్ నుండి చూడండి. సో మనకు అక్కడ నుండి వచ్చాము చూడండి. మన బ్యాక్ సైడ్ కూడా వెళ్తాంలేండి, అక్కడికి కూడా వెళ్దాం మనం అయితే. ఇక్కడ 27 టైలర్స్ ఆఫీసెస్ ఉంది కదా. సో ఈ మొత్తం ఇక్కడ వచ్చేసి 27 పిల్లర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇదేంటంటే సో మనకు కోర్టు ఉంటుంది కదా, సో న్యాయస్థానం అంటారు కదా, సో అలా అన్నమాట చూడండి. సో ఇక్కడ వాళ్ళ సమస్యను తెచ్చుకొని ఇక్కడ పరిష్కరించేవారు అన్నమాట చూడండి. సో ఇక్కడ రాజుగారు కూర్చున్న ప్రదేశం ఇది చూడండి. మీకు ఏ సైన్స్ ఇక్కడ చూసినా ఈక్వల్ కనబడుతుంది చూడండి. ఓవరాల్ 27 పిల్లర్స్ లైట్ అండ్ ఇక్కడ వచ్చేసి సైడ్ వ్యూ చూడండి. చూడండి గాయ్స్, అక్కడ కనిపిస్తుంది చూసారా. సో వాళ్ళకి గార్డెన్ ఏరియాలాగా ఉండేది అనమాట. ఎంత బాగా సూపర్ అదిపోయింది ఉంటుంది. అలాగే వచ్చామన్నమాట. మనం అక్కడ దిగమన్నమాట. చూసారా, ఇది వచ్చేసి సేఫ్టీ వాళ్ళు అనమాట. మనకి ఉంటే చుట్టూ పరటి కూడా ఎలా ఉంటుందో సో అలా దీని చుట్టూ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చూపించాను కదా మీకు ఓవరాల్గా. అయితే ఒక బోర్డు అయితే ఉందన్నమాట. సెయింట్ ఆఫ్ బాత్, మనం స్నానం చేయడానికి మనకు షవర్లు ఎలా ఉంటాయో వాళ్ళకప్పుడు సెయింట్ ఆఫ్ బాత్ అని చెప్పేసి ఒక గుళ్ళే చూశాను. సో దీనిలో వాటర్ స్టోర్ చేసుకొని దీనిలో స్నానం చేసేవారు అనమాట. అని చూడండి, వాళ్ళకి సంబంధించిన ల్యాంప్ ఎలా ఉంది ఒకసారి. ఇది కూడా యూనిక్ డిజైన్ ఉంది. అని అన్ని చిన్న చిన్న దారులు ఉన్నాయి. మరి ఏంటో ఇది ఏంటో మరి ఇక్కడ ఏంటో ఉంటాయి. పైగా చెప్తున్నాను మేము పైకి వెళ్ళడానికి కావచ్చు. సో ఇలా చిన్న చిన్న దారులు ఉన్నాయి చూడండి కదా. సో ఇక్కడ మెయిన్ ఓపెన్ ప్యాలెస్ లాగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు అంతా చిన్న చిన్న ద్వారాలు లాగా ఉండి చేసుకునేది లేండి అక్కడ అన్నీ. అందుకే ఇట్లున్నాయి కంప్లీట్గా మనం చూస్తే. ఇక్కడ చూడండి, ఇది మెయిన్ ప్యాలెస్ అనమాట. ఇక్కడ నుంచి మనం ఏ సైన్స్లో వచ్చినా మనం పైకి వస్తామన్నమాట. సో ఇక్కడ మెయిన్ స్పాట్ ఇది అనమాట. దివానికి షాన్ అని అంటారు, దీన్ని పిలుస్తారు. అండ్ మనకి ఇక్కడ చూస్తే సో వీటిని చూడండి, ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఇది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, వీటిని వచ్చేసి కంప్లీట్గా సో మిర్రర్స్తో అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ చూడండి ఒకసారి. సో వీటిని సపరేట్గా వీటిని బెల్జియం నుంచి తెప్పించి సో ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగిందంట అప్పుడు. అండ్ ఇవి ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్లో సో ఇక్కడ కూలింగ్ కోసం సో ఇలా డిజైన్ చేయడం జరిగిందట. అండ్ మన నార్మల్ టైంలో ఇక్కడ దీపాలు వెలిగిస్తే ఈ కాంతిలో ఉన్న మొత్తం ఆ హీట్ని అంతా అబ్జర్వ్ చేసుకొని ఇక్కడ మొత్తం ప్యాలెస్ అంతా హీట్గా ఉండేదంట అప్పుడు చలికాలంలో కూడా. సో దానికోసం స్పెసిఫిక్గా డిజైన్ చేయడం జరిగిందని ఉంది ఇక్కడ ఓవరాల్గా చూడండి మొత్తం. అందుకే దాన్ని టచ్ చేస్తారని చెప్పేసి దాన్ని ప్రొటెక్షన్గా ఇక్కడ ఇది ఉంచారన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఇంకా సైడ్ కూడా చూడండి, చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ అయితే. మొత్తం కంప్లీట్గా పైన కూడా అలాగే డిజైన్ చేశారు చూసారా. చూసారా ఎంత బాగుంది ఆ ప్లేస్. ఓవరాల్గా ఇలా అవుతుంది చూసారా.
అందుకే ఇలాంటి స్పోర్ట్స్ మన ఇండియాలో ఉండడం మనకు అదృష్టం అని చెప్పుకోవచ్చు. చాలామంది ఫారినర్స్ వస్తున్నారు, ఎక్కడ చూసినా ఇక్కడ బ్యాక్ సైడ్ ఫారినర్స్. అండ్ మన వాళ్ళకంటే ఫారినర్స్ ఎక్కువ అనిపిస్తుంది అలాగే ప్లేస్ అది డిపెండ్ అవుతుంది. అండ్ ఇక్కడ వెడ్డింగ్ షూట్స్ కూడా జరుగుతున్నాయి కూడా, అది కూడా ఒక మంచి థింగ్ అనిపిస్తుంది. చాలా బాగుంది ప్లేస్ అయితే అదిరిపోయింది, సూపర్ ప్లేస్ అయితే. మంచి చిన్న పిన్ హోల్ లాగా ఉంది చూసారా, ఇక్కడ నుంచి చూస్తే మొత్తం కనబడుతుంది. ఇది హోల్, దీని నుంచి చూడండి మొత్తం వ్యూ అంతా కనబడుతుంది. ఇక్కడ నుంచి అక్కడ దాకా ప్యాలెస్ అంతా కనబడుతుంది. బాగుంది కదా. ఇక్కడ టెలిస్కోప్ కూడా ఉంది మనకి ఇదంతా చూడడానికి. అంటే ఇంకా ముందుకెళ్దాము. ఇంకా టైం వచ్చేసి 11:20 ఏమో అవుతుంది. మామూలుగా లేదు హీట్ మాత్రం. అక్కడ చూడండి కదా, అక్కడ ఆట ఆడుకుంటున్నారు, అందరు ఎంజాయ్ చేస్తున్నారు. లేదు మనమేమో ఒక ఫోటో కూడా తీసుకోవట్లేదు. ఇక్కడ బ్లాక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఫాస్ట్గా. ఇటు ఒక సైడ్ వ్యూ ఉంది, అది చూసుకొని మనం అటు వెళ్దాం మళ్ళీ. కొంచెం ఈ ఏరియాలో వచ్చేసి సో పని వాళ్ళు అంతా నివసించే వాళ్ళు అనమాట. ఈ వ్యూ పాయింట్ నుంచి అయితే చూస్తున్నారు కదా, ఇదంతా ఫోర్ట్ది అన్నమాట కన్స్ట్రక్షన్ చూడండి. అండ్ మనకు ఇంకోసారి అటు రైట్ సైడ్ కూడా ఉంటుంది అనమాట, సేమ్ ఇలాగే అది చెప్పాను కదా. సో ఇది ఇంకో సైడ్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారా, సో పైకి మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఏనుగుతో. సో మనకు అక్కడ తీసుకుంటారు. సో 1000 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు. సో ఇలా సో ఏనుగులతో పైకి అయితే తీసుకొస్తారన్నమాట. చూస్తున్నారు కదా, మనకి ఇంతమందికి వ్యూ పాయింట్ ఇక్కడ కనబడుతుంది. అండ్ ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది, చల్లగా వస్తుంది సైడ్ నుంచి అయితే. ఇంకొక 3-4 మనకి ఫ్లోర్స్ ఉంటాయి కదా, సో అంతా ఉందన్నమాట హైట్ అయితే. ఇంకా కోట్ అంతా ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది మనం. సో ఇది కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా. సో ఇదంట వాటర్ లేకుండా అప్పుడు ఫౌంటైన్ నడిచేదంట. వాటర్ అంటున్నాను, వితౌట్ ఎలక్ట్రిసిటీ మనకి ఫౌంటైన్ రన్ అయ్యేదంట. మరి ఆ టైంలో ఎట్లా రన్ చేసారు వితౌట్ ఎలక్ట్రిసిటీ చూసారా. ఈ ప్లేస్ని నీట్గా మెయింటైన్ చేసుకున్నారు అంతా ఆర్కియాలజీ వాళ్ళు. సూపర్. మనం ఇక్కడ నుంచి వెళ్ళి ఇలాగ వస్తే మనకి ఇక్కడ ఒక ప్లేస్ చేశారు ఉంటుంది. సో స్పెషల్ డోర్ అంట. సో రెడ్ శాండల్ వుడ్ ఉంటుంది కదా, ఎర్ర శాండల్ అంటాం కదా. సో దాంతో అయితే దీన్ని చేయడం జరిగిందంట. దాన్ని జాగ్రత్తగా దాన్ని అయితే స్టోర్ చేయడం జరిగింది ఇక్కడ. సో దాని సేఫ్టీ రిస్ట్రిక్షన్స్ వల్ల అలా ఉందన్నమాట. అండ్ సో ఇది ఇలా ఉందన్నమాట. మేబీ ఇది ఎగ్జిట్ అనుకుంటా నుంచి చూసారు కదా. సో మనకి ఎటు వెళ్ళినా వస్తుంది చూడండి. సో ఇంకా కూడా అక్కడ కూడా తిరుగుతున్నారు అక్కడ. అంటే మనం ఇంకా పైకి వెళ్ళొచ్చు ఈ రోజు నుంచి. మనం ఇంకా పైకి వెళ్ళి చూద్దాం. సో రాజా సింగ్ ప్యాలెస్ అని చెప్పేసి ఉంది కింద, పైకి వస్తుంటే పైకి. అంటే ఏ సైడ్ నుంచి వచ్చినా మొత్తం స్టేర్స్ ఉన్నాయి. అటు ఇటు బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంతా స్టేర్స్ కనబడుతున్నాయి. అండ్ ఇలాంటివి ఉన్నాయిలేండి చూడండి. సైడ్ అంతా కనబడుతుంది ప్రజలు. ఓవరాల్ వ్యూ అన్నీ కనబడుతున్నాయి. అసలు ఇది సూపర్ అని చెప్పొచ్చు. అయితే బాగుందంతా. బట్ ఈ ప్లేస్ అయితే ఇలా ఉంది సార్. అంతే ఇంకా ఫోటో అంతా ఎక్స్ప్లోర్ చేసాను అయితే ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది అనుకోండి. సో జగన్ ఫోటోకి వెళ్ళే టన్నెల్ అంట చూడండి. ఎలా ఉంటుంది టనల్ అంటే సో ఎవరైనా వచ్చి దాన్ని ఎత్తినప్పుడు కానీ అట్లా ఏం చేస్తారంటే ఈ టనల్స్ నుంచి ఎస్కేప్ అయిపోతారు అన్నమాట. అదనమాట దీనికి ఉన్న చిన్న అని చెప్పచ్చు మనం. ఇవి వచ్చేసి ఫుడ్ వండడానికి అనమాట. ఎంత పెద్దగా ఉందో చాలా పెద్ద. ఇక్కడ 2 అవుతున్నాయి. మనకి ఈ సైడ్ నుంచి వెళ్ళి ఎగ్జిట్ ఉందన్నమాట. సో కిందికి మనం బైక్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంకా జగన్ ఫోర్ట్లో అయితే మళ్ళీ కలుసుకుందాం మనం. ఫోర్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేసేసాను. ఇంకా నేను ఇక్కడ నుంచి వచ్చేసి జగన్ ఫోర్ట్ అయితే వెళ్తున్నాను. ప్లేస్లో అయితే కలుసుకుందాం మళ్ళీ. గాయస్ నేను జైగర్ ఫోర్ట్ వెళ్తున్నాను చెప్పే కదా. సో ఏంటంటే ఫస్ట్ ఇక్కడ జల్ మహల్ ఉంది కదా మనకు, దీన్ని జల్ మహల్ అంటారు. సో జల్ అంటే వాటర్, మహల్ అంటే ప్యాలెస్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి మనకు అతి పెద్ద
ఆర్టిఫిషియల్ లేక్ అన్నమాట ఇది. సో దీన్ని సాగర్ లేక్ అంటారు దీన్ని, చూశారు కదా. అండ్ మనకి ఇక్కడ బర్డ్స్ కనబడుతుంది చూస్తున్నారా. సో ఈ మైగ్రేట్ అయిన బర్డ్స్ అనమాట. సో వేరే కంట్రీస్లో ఉంటాయి యాక్చువల్గా. సో అక్కడ మైగ్రేట్ అయ్యి ఇక్కడికి వచ్చాయి. సో అప్పుడు నేను బైక్ మీద వెళ్తుంటే ఆల్మోస్ట్ నా ముంగట పడబోయింది ఇది ఫ్లై చేస్తూ. చాలా హైట్ ఉంటుంది అనమాట. అది ఒక 3 feet ఉందేమో హైట్ అది. అని చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 5 floors ఉంటుంది అన్నమాట మొత్తం. ఆల్మోస్ట్ 4 floors అంతా కిందలే ఉంటాయి మనకు వాటర్ లోపలనే. ఒక 1 floor మాత్రమే ఇప్పుడు మనకు కనబడుతుంది చూసారా. సూపర్ కదా. దీన్ని వచ్చేసి 1799లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీన్ని వచ్చేసి సవాయ్ ప్రకాష్ సింగ్ అనే కింగ్ అయితే నిర్మించడం జరిగింది. అక్కడ ఉంది కదా అదన్నమాట. చాలా బాగుంది లేక్ కూడా, మహల్ కూడా చాలా బాగుంది అనుకోండి. ఓవరాల్ ఇదన్నమాట. సో బడ అయితే నేను వాటిని అయితే చాలా దగ్గర నుంచి చూసాను, అసలు బాగున్నాయి కూడా. ఇంకా అదే ఇప్పుడే ఇక్కడ మనం ఇక్కడ నుంచి అయితే జైగర్ ఫోర్ట్కి అయితే వెళ్ళిపోదాం అన్నమాట. సో ఇలాగ వచ్చాను నేను. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి, బ్యాక్ వెళ్ళి సో రూట్ ఉంటుంది అన్నమాట. సో మనకు అంబర్ ఫోర్ట్ వెళ్తాం కదా, ఆ రూట్లోనే లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు 2 forts అయితే ఉంటాయి. ఒకటి జైగర్ ఫోర్ట్ అండ్ ఇంకోటి నాగర ఫోర్ట్, 2 ఉంటాయి. సో ఆ రెండింటికి మనం వెళ్తాం అన్నమాట. ఫస్ట్ వచ్చేసి జైగర్ ఫోర్ట్ అయితే వెళ్దాం ఇప్పుడు మనం అయితే ప్రజెంట్ వెళ్ళిపోదాం ఇంకా.